హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ప్రస్తుతం నేను లెగసీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఉన్నాను. మనతో పాటు డైరెక్టర్ అండ్ ఫౌండర్ డాక్టర్ ఉదయ్ కే రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఉదయ్ ఆల్వేస్ ఫైన్. సెకండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ ఇంప్లాంట్స్. సో చాలామంది నీ రీప్లేస్మెంట్కి ఇంప్లాంట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇంప్లాంట్స్ని తీసేస్తూ ఉంటారు. ఎందుకు అంటే రీజన్ ఏంటంటే ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది కాబట్టి తీసేస్తాము అంటారు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ అందరికీ తెలిసింది. సో ఎందుకు తీసేస్తుంటారు? దెర్ ఆర్ అదర్ వేసా, లేకపోతే ఇన్ఫెక్షన్ వల్లనే ఇంప్లాంట్స్ తీసేయడం జరుగుతుంది? రిమూవల్ ఆఫ్ ఇంప్లాంట్ జాయింట్స్ అయితే ఇన్ఫెక్షన్ ఇస్ ద రీజన్ టు రిమూవ్ ద ఇంప్లాంట్. ఓకే. ఎందుకు అంటే దర్ ఇస్ అ సేయింగ్, ఇన్ఫెక్షన్ అంటే ఆపరేషన్ అయిన తర్వాత ఒక ఇంప్లాంట్ వేసిన తర్వాత ఇన్ఫెక్షన్ ఎనీవేర్ అరౌండ్ ద ఇంప్లాంట్ ఇట్స్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ దట్ ఇంప్లాంట్ ఈజ్ ఇన్ఫెక్టెడ్. ఓకే. అంటే ఇంప్లాంట్ వేసిన జాయింట్ లో ఎక్కడైనా చుట్టూతా ఇన్ఫెక్షన్ ఉంది అంటే we take it for granted that the implant is infected. So first get rid of the implant. I don't even say you remove the implant. I say get rid of the implant. Infection will heal. That is in joints. Pertaining to joints, yes. సో యాక్సిడెంట్స్ అయినప్పుడు బోన్స్ బ్రేక్ అయిపోయినప్పుడు That is different scenario. ఓకే. అదేంటంటే ప్లేట్ వేస్తాం. ఇప్పుడు ఇక్కడ విరిగింది అనుకోండి, ఇక్కడ ప్లేట్ వేస్తాం. ఓకే. నేను పర్సనల్ గా అయితే ఇది అతికిన తర్వాత ఆర్ 1.5 2 years తర్వాత నేను తీసేస్తాను. ప్లేట్ తీసేస్తాను. ప్లేట్ తీసేస్తాను. నేను పర్సనల్ గా నేను వేసిన ప్రతి పేషెంట్ కి ప్లేట్ తీసేస్తాను. బట్ చాలా మంది, అంటే నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది మేజర్ చాలా మంది తీసుకోరు. నా బాడీలో ఎన్ని ప్లేట్స్ ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్, ఇంప్లాంట్ రిమూవల్ ఈజ్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ఇంప్లాంట్ ఫిక్సేషన్. ఫస్ట్ పాయింట్. అండ్ తీయడం కూడా సేమ్ సర్జరీ. వేసినంతసేపు ఎలా ఇబ్బంది ఉంటుందో అంతే ఇబ్బంది ఉంటుంది. ఓకే. అందుకు జనాలు భయపడి చాలా మంది చేసుకోరు. బట్ అది అలా ఉండిపోతే ఏం కాదా? ఒక ప్రతి 10 మందిలో ఒకరిద్దరికి ఏమవుతుందంటే ఆఫ్టర్ 10 to 15 years ఆఫ్ టైమ్ దిస్ ఇంప్లాంట్ విల్ స్టార్ట్ యాక్టింగ్ యాజ్ ఎ ఫారెన్ బాడీ. ఆబ్వియస్లీ ఇట్స్ ఎ మెటల్, ఇట్స్ ఆబ్వియస్లీ ఇట్స్ ఇన్సైడ్ యువర్ బాడీ. పర్పస్ ఇస్ డన్, అంటే హీల్ అయిపోయింది, దాంతో పని లేదు. ఇట్ స్టార్ట్స్ యాక్టింగ్ యాజ్ ఎ ఫారెన్ బాడీ, రైట్? ఆ ఫారెన్ బాడీ సెన్సేషన్ వచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా ఏదో పెయిన్ ఉందంటే పెయిన్ ఏ ఉండదు, కానీ గట్టి ముట్టుకున్నప్పుడు ఏదో నొప్పి, బరువు ఎత్తుతున్నప్పుడు ఏదో డిస్కంఫర్ట్, సమ్ డిస్కంఫర్ట్. ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు అవర్ బాడీ కాబట్టి yes, unexplainable. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే లేట్ అవుతున్న కొద్దీ ఇంప్లాంట్ తీయడం కూడా కష్టం అవుతుంది. ఇంప్లాంట్ అంటే ఏంటి? ఇట్స్ ప్లేట్ అండ్ స్క్రూస్ అండి. అంతే. ఆ స్క్రూ హెడ్స్ రౌండ్ ఆఫ్ అయిపోతాయి. సో మనం స్క్రూ డ్రైవర్ పెట్టి తీయడానికి ట్రై చేసినా అవి రావు. బట్ ఎన్ని ఇయర్స్ లోపు తీయించుకుంటే బెటర్? ఐ పర్సనలీ ఎవ్రీ కేస్ దట్ ఐ ఫిక్స్ నేను 2 years లో తీసేస్తాను, దిస్ వే ఆర్ దట్ వే. సో కంపల్సరీ 2 years లో తీసేయాలి అందరికి? దట్స్ వాట్ పేషెంట్ టు పేషెంట్ చాయిస్ అది. నేనైతే నా పేషెంట్స్ కి ఇంప్లాంట్ వేసిన రోజే రిమూవల్ డేట్ కూడా చెప్పేసుకుంటాను. ఓకే. ఇక్కడ రాలేకపోతున్నానన్నా పర్లేదు, వేరే యూ గో, ఎక్కడున్నా సరే తీసేసుకోండి. బట్ ఇది తెలియక చాలా మంది ఇప్పటికీ ఆ ప్లేట్స్ అన్ని బాడీలో ఉంచేసుకుంటారు. ఆస్తులు అనుకుంటారు. ఎందుకు అలాగా అంటే డాక్టర్ చెప్పాను తీయడం చెప్పలేక నేను లేదు, డాక్టర్స్ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ పేషెంట్స్ అబ్బా ఇంకో సర్జరీనా ఉంటే ఏమైందిలే. చాలా మంది ఇక్కడ ఏమైంది ఉంటే నాకేం నష్టం ఉందా, లోపలనే కదా ఉంది, బయటకు ఉందా, ఇలాగే ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు 10 years ahead ఇలా ఉంటుందని ఎవరు ఆలోచించారు. ప్లస్ 10 మందిలో ఒక్కరికే కదా ఏముందిలే, కానీ ఒక్కరు మనమే అయితే కష్టం అయిపోతుంది. ప్రాబ్లం ఏంటంటే 10-15 years తర్వాత తీయడం కష్టం అవుతుంది. ఇంకా బిగ్గర్ సర్జరీ అనుకోవచ్చు. మాకు నరకం. అంతే. యాజ్ ఏజెస్ పాస్, లైక్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ దాటుతున్నా కొద్దీ తీయడం నైట్ మేర్ అవుతుంది మాకు. బట్ రికవరీ కూడా అంతే డేంజరస్ గా ఉంటుందేమో. ఏ రికవరీ? ఆఫ్టర్ రిమూవల్ 10-15 years తర్వాత తీసిన సాఫ్ట్ టిష్యూ డిసెక్షన్ ఎక్కువ కోస్తాము, నొప్పిగా ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఏమంటారు, అసలు అవసరం లేదు. 2 years తర్వాత వచ్చి తీయించుకోవడం పర్పస్ అయిపోయిందా, బెస్ట్, తీసేసుకోండి. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే గోల్డ్ ఈజ్ అ న్యూ ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు కదా. సో చాలా మంది ఇంప్లాంట్స్ లో కూడా గోల్డ్ పెట్టించుకోవాలని చూసారు. ఎందుకంటే అసలు మీ క్లినిక్ కి రాగానే నాకు ఇది కనిపించింది. సో వాట్ ఈస్ ఇట్? అంటే గోల్డ్ పెట్టుకోవచ్చు అంటే పళ్ళకి గోల్డ్ పెట్టుకుంటున్నారు. ఫస్ట్ థింగ్ నేను వెయిట్ ప్లీజ్, యాక్చువల్ అది గోల్డ్ కాదు. ఓకే, దిస్ ఇస్ నాట్ గోల్డ్ కోటెడ్. ఓకే. ఓకే. ఫంక్షన్ వైజ్ ఏంటంటే ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఎలిమెంట్ మిక్స్ చేస్తున్నారు, దాంట్లో ఫ్లెక్షన్ ఎక్కువ ఉంటుంది అన్న కాన్సెప్ట్ తో అది రిలీజ్ చేశారు. అంతేగాని ఇట్స్ నాట్ రియల్ గోల్డ్ అండి. ఇది రియల్ గోల్డ్ కాదు. అంటే చూడగానే లైక్
గోల్డ్ కూడా ఇంప్లాంట్ చాలా మంది ప్రెస్టీజియస్ గా గోల్డ్ పన్ను పెట్టించుకుంటూ ఉంటారు, బట్ ఎస్ డ్యూరబిలిటీ ఇస్ బెస్ట్ విచ్ ఇస్ వెరీ లెస్ వెన్ కంపేర్ టు అదర్ మెటీరియల్స్, బట్ స్టిల్ దే డూ గోల్డ్ టూత్ కన్నా సెరామిక్ టూత్ ఇస్ బెటర్. బట్ కొంచెం స్టేటస్ కోసం వాళ్ళు గోల్డ్ టూత్ That's not status అండి. That actually have no use. ఎస్ డెఫినెట్లీ. You సో know that as ఇదైతే well. గోల్డ్ కాదు. No. సో గోల్డ్ మెటీరియల్ కానీ ఇది ఇంప్లాంట్ బయోమెకానిక్స్ వైజ్ గా ఇట్స్ అ బెటర్ ఇంప్లాంట్ అంతే కానీ ఫంక్షన్ ఇస్ బెటర్ దాన్ రెగ్యులర్ లో ప్రొఫైల్ బడ్జెట్. అయితే ఇంప్లాంట్స్ లో కూడా మెటీరియల్స్ మీరు ఇందాక అన్నట్టు డిఫరెంట్ కాస్ట్ లో ఉంటాయి, డిఫరెంట్ మెటీరియల్స్ కదా, డ్యూరబిలిటీ అంతా కూడా డిఫరెన్స్ ఉంటుందా చాలా లేకపోతే? ఉంటాయి, చాలా ఉంటాయి. ఇంప్లాంట్స్ టైప్స్ ఉంటాయి. దట్ వాట్ ఇంప్లాంట్ లో లోపల వేస్తున్నప్పుడు పీసీఎల్ అనే లిగమెంట్ ఉంటుంది, అది ఉంచేసి చేస్తున్నామా తీసేసి చేస్తున్నామా, మీడియల్ పివోట్నియా లాంగ్ స్టెమ్స్ పడుతున్నాయా, అలా దాన్ని బట్టి థింగ్స్ డిఫర్. అండ్ పోరోసిస్ ఎక్కువ ఉందా, బోన్ ఎంత వీక్ ఉంది, దాన్ని బట్టి స్టెమ్డ్ ఇంప్లాంట్ పడుతుందా రెగ్యులర్ ఇంప్లాంట్ పడుతుందా. సర్జరీ అనేది ఏదో ఇలా చేసేయడం లైక్ నాట్ డీల్ అండి. లైక్ ఏ పేషెంట్కి ఏది అవసరం, లాంగివిటీ ఎన్ని ఇయర్స్ వస్తుంది, వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత, దాన్ని బట్టి వి డిసైడ్. అండ్ ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ రోబోటిక్ సర్జరీ కానీ ఒక 5 years బ్యాక్ చేయించుకోవాలంటే వద్దు కన్వెన్షనల్ చాలా మంచిది అని వాళ్ళు, ఇప్పుడు కొంచెం ఆ ఆస్పెక్ట్ చేంజ్ అయిందంటారు. సో విచ్ ఈస్ ద బెస్ట్ యాక్చువల్లీ, కన్వెన్షనల్ రోబోటిక్ సర్జరీ? ప్రాపర్లీ ట్రైన్డ్ హ్యాండ్ ఈజ్ ఈక్వల్లీ స్కిల్డ్. ఓకే, రోబోటిక్స్ ఏంటంటే ఇట్ గివ్స్ అస్ అక్యురసీ. డెఫినెట్లీ హూమ్స్ ఎవర్ ఇస్ ఆపరేటింగ్ అక్యురసీ మాత్రం ఉంటుంది, ప్రెసిజన్. ఇప్పుడు నేను కట్ తీసుకోవాలి, అడ్జస్ట్ ట్రిమ్ అవుట్ చేయాలి, అడ్జస్ట్ ట్రిమ్మింగ్ యాంగిల్లో డెసిబల్స్, పాయింట్ డెసిబల్స్ వరకు కూడా అక్యురసీ రోబోటిక్ నావిగేషన్ లో ఇస్తుంది. అండ్ కన్సర్వేటివ్ కూడా ఉంటుంది అని విన్నాను. మినిమల్ కట్, సాఫ్ట్ టిష్యూస్ తక్కువ ఉంటాయి. సాఫ్ట్ టిష్యూ కట్స్ మనం నీ జాయింట్ చుట్టూ కింది పక్క అంటే పైన క్వాడ్స్ మజిల్ అన్ని అక్కడ కొంచెం రిలీజ్ చేస్తూ ఉంటాం, అది తక్కువ రిలీజ్ అవసరం పడుతుంది. వెన్ ద మజిల్ డిసెక్షన్ ఇస్ లెస్ పోస్ట్ ఆపరేషన్ తర్వాత మనం ఫిజియో ఎందుకు చేస్తాం అసలు ఆపరేషన్ తర్వాత ఫిజియో ఎందుకు చేస్తాం అనే కాన్సెప్ట్ ఆలోచిస్తే ఇట్స్ అబౌట్ మజిల్ స్ట్రెంథనింగ్. ఓకే, బోన్ జాయింట్ ఈస్ ఆల్రెడీ రీప్లేస్డ్, చుట్టూ ఉన్న మజిల్ స్ట్రెంథెన్ చేసుకోవడమే ఫిజియో. బట్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు కదా, ఆఫ్టర్ నీ సర్జరీ ఫిజియో అసలు వెళ్ళరు, పెయిన్ వస్తుందనో లేకపోతే నెగ్లిజెన్స్ వల్లనో, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అని మీరు చెప్తూ ఉంటారు. డెఫినెట్లీ నా ఓపెన్లీ సేయింగ్ TCAR is only 50% of the disease అండి. Surgery is only 50% is physio. And as I was saying, మజిల్ స్ట్రెంథనింగ్ కోసం ఫిజియో చేస్తాం. మజిల్ డిసెక్షన్ తక్కువ ఉన్నప్పుడు రోబోటిక్స్ లో రీహాబ్ కూడా తక్కువ ఉంటుంది, సో తొందరగా రికవర్ అవుతాం. దట్స్ ద లాజిక్. అయితే ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ వచ్చేసాయి కాబట్టి అన్ని రోబోసే చేస్తే ఫ్యూచర్ లో ఆర్థోపెడిక్ సర్జన్ కోర్స్ కి డిమాండ్ ఉండదు అంటున్నారు. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? రోబో ఆపరేట్ చేసిన రోబో స్విచ్ మా చేతిలోనే ఉంటుంది. ఓకే, డోంట్ వరీ, ఇవ్వాల్సినవి మీరే అనమాట. బికాస్ చాలా మంది MBBS చదవాలి, తర్వాత లైక్ దే వాంట్ టు డూ MD కదా, సో ఆ టైంలో ఒక మంచి స్పెషలైజేషన్ చూస్ చేసుకోవాలి అనుకుంటే ఇట్లా రోబోటిక్స్ వచ్చేస్తున్నాయి, ఇవి వచ్చేస్తున్నాయి అంటే చాలా మంది దే ఆర్ నాట్ డూయింగ్. అడ్వాన్స్మెంట్స్ ఆర్ ఆల్వేస్ వెల్కమ్. రోబో మన్ని బీట్ చేసిన రోజు మనకే నష్టం. ఆబ్వియస్లీ రోబోట్ లెట్స్ నాట్ దే మూవీ పెట్టినట్టు లెట్స్ నాట్ లెట్ దెమ్ థింక్ బై దెమ్సెల్ఫ్. ఓకే, లెట్ దేర్ బ్రెయిన్స్ బీ ఇన్ అండర్ అవర్ కంట్రోల్.